ఈ సమ్ చేయాలంటే మనకి ఒక ఫార్ములా తెలియాలి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఈ ఫార్ములా అంటే రెండు బేసెస్ ఈక్వల్ అయితే దాని పవర్స్ మనం యాడ్ చేయొచ్చు. రెండు బేసెస్ ఈక్వల్ కాబట్టి సేమ్ బేస్ పైన పవర్స్ మనం యాడ్ చేయొచ్చు, ఎం ప్లస్ ఎన్. ఈ ఫార్ములా ఒకటి తెలిస్తే సరిపోతుంది. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. రెండింటి బేసెస్ సేమ్ కాబట్టి సేమ్ బేస్ ఒకటి వేస్తాం, పైన పవర్స్ మనం యాడ్ చేస్తాం. ఈ సమ్లో 4x+3 ఈక్వల్ టు 112 ప్లస్ 8 ఇంటూ 4 పవర్ x. ఇక్కడ మనం ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని ఇచ్చాడంటే మనం ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటిని పైన ప్లస్ చేశారంటే దాని మీనింగ్ అంటే స్టార్టింగ్ ఏముండేది, ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఉండేది, సేమ్ బేసిస్ కాబట్టి ప్లస్ చేస్తాం. కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఎలా ఉండేది, అది ఏ అనే ఒక పవర్ ఉండేది, దీని పవర్ ఎం ఉండేది, ఇంకో ఏ ఉండేది, దాని పవర్ ఎన్ ఉండేది అని మనం ఇలా రాసుకోవచ్చు. అంటే 4 పవర్ x+3 ఇది కూడా మనం ఏం రాసుకోవచ్చు, ఒక 4 ఉండేది, ఇంకో 4 ఉండేది, ఫస్ట్ 4 పవర్ x ఉండేది, సెకండ్ 4 పవర్ 3 ఉండేది అని ఇలా రాసుకోవచ్చు కదా. కాబట్టి మనం 4 పవర్ x+3ని మనం ఇలా విడిగా రాసుకోవచ్చు. ఏంటి, 4 ఉండేది, ఫస్ట్ 4లో పవర్ x ఉండేది ఇంటూ సెకండ్ 4లో 3 పవర్ ఉండేది, ఇలా రాసుకోవచ్చు. 1 to సేమ్ రాసుకోవచ్చు. తర్వాత 8 ఇంటూ 4 పవర్ x రాసుకోవచ్చు. ఇక్కడ మనం 4 పవర్ x 4 పవర్ x ఈ రెండు x టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 4 పవర్ x కొంచెం డౌట్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే కాంప్లికేట్గా ఉండకుండా ఈజీగా ఉండడానికి 4 పవర్ xని సింపుల్ ఏ అనుకుందాం. 4 పవర్ xని మనం ఏ అనుకున్నాం. ఏ అనుకున్న తర్వాత లాస్ట్లో మనం ఏ వాల్యూని మళ్ళీ 4 పవర్ x సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అంటే క్యాలిక్యులేషన్ ఈజీగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే ఈక్వేషన్స్లోని ఒకలాగా ఉండే టర్మ్స్ని ఒక పక్కకు మనం తెచ్చుకుంటాం. ముందు ఏ అనుకున్నాం, ఏ అనుకుంటే ఈజీ అయిపోతుంది. ఏంటవుతుంది, ఇక్కడ ఏ అంటే ఏ ఇంటూ 4 క్యూబ్ అంటే 4 4 16 16 4 64 112 ప్లస్ 8e అంటే 64a ఈక్వల్ టు 112 ప్లస్ 8a. మనం చెప్పిన ఈక్వేషన్ ఎప్పుడైనా సరే ఒకలా ఉండే టర్మ్స్ని మనం ఒకవైపు తెచ్చుకుంటాం. అంటే 64a లెఫ్ట్ సైడ్ ఉంది, ఈ రైట్ సైడ్ 88 వస్తే 80 అవుతుంది. 112 64లో మనం 8 మనం మైనస్ చేసినట్లయితే 56a వస్తుంది. ఈక్వల్ టు 112 a ఈక్వల్ టు 112/56. మనకు తెలిసి 56 2 112 అంటే ఏ ఈక్వల్ టు మనకి 2 వచ్చింది. ఏ ఈక్వల్ టు మనకి 2 వచ్చింది. కానీ ఏ అంటే యాక్చువల్గా ఎంత, ఏ అంటే అంత యాక్చువల్గా ఏ ఈక్వల్ 2 వచ్చింది. కానీ ఏ అంటే మనం ఎంత అనుకున్నాం, 4 పవర్ x అనుకున్నాం. 4 పవర్ x అనుకున్నాం. ఎప్పుడైనా సరే ఈ బేసెస్ ఆధారాలు భూములు ఈ రెండు ఈక్వల్ ఉంటేనే మనం పవర్స్ని ఈక్వల్ చేస్తాం. కానీ ఇది ఈక్వల్గా లేదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. మనం 4ని 2² అని రాసుకోవచ్చు, మన 2 బేస్గా కావాలంటే. అలాగే ఈ 4ని మనం 2² అని రాసుకొని ఆ పవర్ ఏది ఉందో సేమ్ అది అలాగే వేసుకుంటాం. ఓన్లీ నేను ఈ 4ని మాత్రమే 2² రాసుకున్నాను, పవర్ x రాసుకున్నాను ఈక్వల్ టు 2. ఇప్పుడు ఈ బేస్ రెండు సేమ్. దీని పవర్ ఏమీ లేదంటే 1 ఉంది. అంటే ఇక్కడ పవర్స్ ఏమున్నాయి, 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1 ఉంది. ఇక్కడ బేసెస్ 2 ఉన్నది, దీని పవర్స్ 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1. 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే 2x ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 1/2. ఇది మనకి ఎక్స్ వాల్యూ 1/2 వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూ 1/2ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. 18
ఎక్స్ పవర్ 4x మనకు కావాలి. 18 ఎక్స్ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. పవర్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2. ఇక్కడ 2 1 2 9 అంటే 9. ఇక్కడ 2 1 2 2. 9 స్క్వేర్ అంటే 9 ఇంటూ 9 అంటే 81. ఇది ఆన్సర్. ఇది సమ్. అంటే మనకి ఈ సమ్ చేయాలంటే ఒక ఫార్ములా తెలియాలి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఈక్వల్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే 2 బేసెస్ ఈక్వల్ అయితే వాటి కవర్స్ మనం యాడ్ చేయొచ్చు. ఇది మనకు తెలియాలి. సో ఈక్వేషన్ మనం తీసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ యాడ్ చేస్తుంది కాబట్టి దీన్ని స్ప్లిట్ చేయొచ్చు. ఎలా స్ప్లిట్ చేయొచ్చు? 4 పవర్ ఎక్స్ ఇంటూ 4 పవర్ 3 అని స్ప్లిట్ చేయొచ్చు. ఇది మనకు తెలియాలి. చేసాం. దీని తర్వాత ఫస్ట్ విషయం స్ప్లిట్ చేయాలని తెలియాలి. 2 కామన్ తీయాలని తెలియాలి. సేమ్ టైమ్స్ కామన్. ఇది స్ప్లిట్ చేసాం. దీని తర్వాత మనకి ఏం తెలియాలంటే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, 4 పవర్ ఎక్స్ ఉంది కదా, ఇక్కడ 4 పవర్ ఎక్స్ ఉంది. కామన్ తీయాలి. కామన్ తీయాలంటే ఇవి ఒకవైపుకి రావాలి. లెఫ్ట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇది చేసే ముందు మనం సింపుల్ చేయడానికి 4 పవర్ ఎక్స్ ఉంచుకోకుండా ఈజీగా ఈక్వేషన్ రావడానికి 4 పవర్ ఎక్స్ ఇక్కడ 4 పవర్ ఎక్స్ ఉంది కాబట్టి దాన్ని ఒక లెటర్ ఏతో అనుకుంటాం. అప్పుడు ఈజీ అయిపోతుంది కదా. ఏ ఇంటూ 4 పవర్ క్యూబ్ అంటే 4 ఇంటూ 4 పవర్ క్యూబ్ అంటే 64. 112 8 ఇంటూ 4 పవర్ ఎక్స్ అంటే 64 ఈక్వల్ టు 112 ప్లస్ 8. ఏ ఈక్వేషన్ అయినా ఒకలాంటి టర్మ్స్ ఉంటే అది మనం ఒక పక్క తీసుకురావాలి. 80 ఇక్కడ ఉంది. ఈ రైట్ సైడ్ నుంచి ఇక్కడికి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. అంటే 64 మైనస్ 80 ఈక్వల్ 112 అవుతుంది. 64 మైనస్ 8 56 ఈక్వల్ 112. ఏ ఈక్వల్ టు 1/2 ఈ ఇంటూ ఇక్కడ డివైడ్ అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు 2 వస్తుంది. ఇక్కడ ఏ ఈక్వల్ టు 2 వచ్చి మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఏ వాడు ఇవ్వలేదు మనం అనుకున్నాం. అసలు యాక్చువల్లీ ఏ అంటే మన 4 పవర్ ఎక్స్. 4 పవర్ ఎక్స్ అంటే ఏ ఈక్వల్ టు అంటే దాని మీనింగ్ అంటే 4 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2. మనం 4ని 2 స్క్వేర్ రాసుకోవచ్చు. అలాగే ఈ 4 మనం 2 స్క్వేర్ రాసుకున్నాం. దీన్ని మాత్రం 2 స్క్వేర్ రాసుకున్నాం. దీని పవర్ ఇంకా ఎక్స్ ఉంది, అది మర్చిపోకూడదు. 4ని మాత్రం మనం 2 స్క్వేర్ రాసుకున్నాం. దీని పవర్ ఎక్స్ ఉంది, అది మర్చిపోకూడదు. ఈక్వల్ టు 2. ఏది లేదంటే పవర్ మనం 1 వేసుకోవచ్చు. ఇక్కడ 2 బేసెస్ ఈక్వల్ 2 ఈక్వల్ పవర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఏంటి ఇక్కడ 2 ఇది ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ 2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ ఈక్వల్ టు 1/2 అయింది. ఎక్స్ 1/2 వచ్చిందంటే ఆ వాల్యూని మనం వాడు ఏది కొనుక్కోమన్నాడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం కొనుక్కోమన్నాడు? 18x పవర్ 4x అన్నాడు. 18 ఇంటూ ఎక్స్ అంటే ఎంత వచ్చింది? 1/2 ఇంటూ 4 ఇంటూ 1/2. 2 1 జా 2 9 ఇక్కడ 9 వచ్చింది. లోపల బ్రాకెట్లో వాల్యూ 9 వచ్చింది. ఇక్కడ 4 ఇంటూ 1/2 2 1 జా 2 2 జా ఇక్కడ 2 వచ్చింది. అంటే 9 స్క్వేర్ వచ్చింది. 9 స్క్వేర్ అంటే 81. ఇది ఆన్సర్.